ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రేషన్ బియ్యం యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్ కు తరలిపోతుందంటూ పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చౌక దుకాణాల్లో టీడీపీ రేషన్ డీలర్లు లబ్ధిదారులను దోచుకుంటున్నారని ఆరోపించారు. కేజీకి 10 రూపాయలకు రేషన్ బియ్యం కొనుగోలు చేసి దళారులకు 18 రూపాయలకు విక్రయిస్తూ లక్షలు సంపాదిస్తున్నారని పేర్కొన్నారు. పేదల కోసం ఇచ్చే బియ్యాన్ని పాలిష్ చేసి విదేశాలకు, ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాకు కేజీ 60 రూపాయలకు విక్రయిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోందని అన్నారు. నుంచి సరుకు ఎత్తేస్తున్నారు. మీ ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ స్టోర్లలో ప్రజలకు పంపిణీ చేస్తూ ఉండే వస్తువులు ప్రతి నెల ½ కేజీ చక్కెర, బియ్యం వీళ్ళే తింటున్నారు. రాగులు జొన్నలు సప్లై చేయరు. గోధుమ పిండి ఉరువే కనపడదు. ఇంకా కందివేళ్ళు అయితే కరువు. దీనికి ఇంత బడాయి, ఇంత పెద్ద పెద్ద మాటలు ఎట్లా, ఏ విధంగా మీరు అవినీతి చేస్తున్నారో కూడా నేను ప్రజలకు వివరిస్తాను. ఈరోజు మీరు తీసుకుంటున్నారు స్టోర్లో, కనీసం ఈ రోజు నుంచైనా మీరు కళ్ళు తెరవండి. మొట్టమొదట వాళ్ళు మీకు చేస్తా ఉండే మోసం ఏంటంటే, మీరు బియ్యం వద్దన్నప్పుడు 10 రూపాయలు ఇస్తున్నారు, 10 రూపాయలు కేజీకి. కానీ అదే స్టోర్ డీలరు దళారికి అమ్ముకుండేది 18 రూపాయలకు. మీరు గన తమ్ము ఇంపరేలు గుర్తు, బొటనవేలు గుర్తు వేసి, ప్రజలారా నీకు బియ్యం అమ్మము అని మీరు తీసుకుంటే, ఇంటికి తీసుకపోతే మీ ఇంటికాడికి వచ్చి 15 రూపాయలు కొంటున్నారు. ఇంకా ఈ దళారులు, ఈ రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు అందరూ కలిసి సంపాదించుకోకూడదు, మా ఆకలిని విందు భోజనంగా వీరు చేసుకోకూడదు అనుకుంటే గన 1-2 నెలలు మీకు వచ్చిన బియ్యాన్ని అమ్మాకండి. కేజీకి 10 రూపాయలు ఇచ్చే మీ బియ్యానికి 20 రూపాయలు ఇస్తారు. కనీసం ఈ దొంగలు ఊర్లు పంచుకునేదానికంటే పేద ప్రజలైనటువంటి మీరన తినండి ఆ సొమ్ము. 2 నెలలు మీరు ఇవ్వకపోతే వీళ్ళకు తీవ్రమైన నష్టం జరుగుతుంది, కోట్ల రూపాయలు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, దళారులకు, డీలర్లకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు. గడ్డి తింటా మీరు 20 రూపాయలు డిమాండ్ చేస్తే మీకు 20 ఇస్తారు. వీళ్ళు మొట్టమొదట చేస్తూ ఉండే మోసం, బియ్యం ఏలు గుర్తు వేసుకొని 10 రూపాయల చొప్పున కేజీకి కొనుగోలు చేసి అక్రమ రవాణా బియ్యాన్ని మాఫియాగా రాజ్యం వెళ్తున్నారు. ఇది మొదటి మోసం. మీ బియ్యాన్ని కాటా వేసే కాటా మిషన్, ఇదే త్రాసు, ఇదే కొలత. ఈ కాటా మీద మీకు ఈ గిన్నె పెడతాడు అన్ని చోట్ల. దీంట్లో మళ్ళీ సంచి పెడతాడు. మన దగ్గర సంచి ఉంటుంది, 10 కేజీలమైన సంచిలో బియ్యం పోచాడు, దీంట్లో పెడతాడు. దీంట్లో పెట్టి తూకం వేస్తాడు.